నగర ప్రజల మెనూలో ఇప్పుడు కూరగాయలే ప్రధానంగా మారాయి. వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. దాంతో బడ్జెట్లో కూరగాయలకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మరి హైదరాబాద్ ఇలా మాటేంటి? మన చుట్టుపక్కల పండుతున్న కూరగాయలు సిటీ జనానికి సరిపోతున్నాయా? ఇలా ఎన్నో అంశాలపై సర్వే చేసింది ఆచార్య జయశంకర్ వర్సిటీ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీలో కూరగాయల వినియోగం బాగా పెరుగుతోంది. మొత్తం 40 రకాల వెజిటేబుల్స్ ఉంటే ఇందులో మన మార్కెట్లో 20 వరకు దొరుకుతున్నాయి. మిగిలిన వాటిని సీజన్ను బట్టి బయట ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు వ్యాపారులు. 5-6 ఏళ్ల నుంచి మాంసాహారం కంటే ఆకుకూరలు, కూరగాయలపైనే నగరవాసులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు. మన మెనూలో ఎంత మోతాదులో ఆకుకూరలు, కూరగాయలున్నాయి, మన దగ్గర ఎంత ఉత్పత్తి అవుతున్నాయి, బయట నుండి వస్తున్నదెంత అనే అంశాలపై జయశంకర్ వర్సిటీ అధ్యయనం చేసింది. నగరాల్లో వెజిటేబుల్స్ వినియోగం పెరిగిందని తేలింది. రాష్ట్రంలో సరాసరి ఒక్కో వ్యక్తి ఏటా కూరగాయలపై 7,200 రూపాయలు ఖర్చు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. రాజధాని రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి ఆకుకూరలు, కూరగాయలు వస్తున్నాయి. వేసవిలో కర్ణాటక, మహారాష్ట్ర నుండి దిగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రతిరోజు హైదరాబాద్ నగరానికి 2,006 టన్నుల వరకు వెజిటేబుల్స్ అవసరం అవుతున్నాయి. నగరాల్లో ధరలు పెరిగినా సరే కూరగాయలపై వినియోగం తగ్గడం లేదని అధ్యయనంలో తేలింది. ఒక్క హైదరాబాద్లోనే రోజుకు 3 కోట్ల రూపాయలు వెజిటేబుల్స్పై ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు అధికారులు. జీహెచ్ఎంసీలో 23 లక్షల కుటుంబాలున్నాయి. జనాభా సుమారు 1 కోటి పైనే. బల్దియా పరిధిలో నెలకు సుమారు 100 కోట్ల రూపాయల వరకు కూరగాయలపై జనం ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి నెలకు 60,182 మెట్రిక్ టన్నులు, ఏటా 7,22,186 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. వీటిలో 32,823 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇక వరంగల్ నగరంలో సుమారు 11 లక్షల జనాభా ఉంది. ఇక్కడ రోజుకు 237 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. నెలకు 7,101 మెట్రిక్ టన్నులు, ఏటా 85,209 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ అవసరం ఉంటుంది. ఇంకా 25,936 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం అవుతాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 7 లక్షలకు పైగా జనాభా ఉంది. వీరికి రోజుకు 124 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ అవసరం. నెలకు 3,720 మెట్రిక్ టన్నులు, ఏటా 44,632 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటుంది. కరీంనగర్ వాసులకు ఏటా 22,000 మెట్రిక్ టన్నుల కూరగాయల కొరత ఉంది. అన్ సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3 లక్షలకు పైగా జనాభా ఉండగా ఇక్కడ రోజుకు 76 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం అవుతున్నాయి. 4,000 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ కొరత ఉంది. మిగతా కార్పొరేషన్లతో పోల్చితే ఇక్కడ కూరగాయల లభ్యత, వినియోగం బాగానే ఉంది. ఖమ్మం టౌన్లో 3 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇక్కడ రోజుకు 57 మెట్రిక్ టన్నుల ఆకుకూరలు, కూరగాయలు అవసరం అవుతాయి. ఇక్కడ సీజన్లో పర్వాలేదనుకున్నా 15,000 మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ కొరత ఉంది. వేసవిలో మన దగ్గర కూరగాయలు అంతగా పండించడం లేదు. దీంతో ధరలు బాగా పెరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుండి దిగుమతి తప్పనిసరి. ఇందులో ప్రధానంగా ఉల్లిగడ్డలు, క్యాప్సికం, ఆలుగడ్డలున్నాయి. ఏటా వేసవిలో డిమాండ్కి సరిపడా కూరగాయలు పండించలేకపోతున్నారు రైతులు. ఉత్పత్తి చేసిన వాటిని నిల్వ చేసుకునే సౌకర్యం కూడా అంతగా లేవు. కూరగాయల సాగుకు అవసరమైన నీటి వనరులు లేవు. దాంతోపాటు ధరల్లో హెచ్చుతగ్గులుండడం వల్ల రైతులు కూరగాయల సాగుపై అంతగా దృష్టి పెట్టడం లేదని చెబుతున్నారు జయశంకర్ వర్సిటీ అధికారులు. పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువ, 6 నెలల పాటు వాతావరణము అనుకూలించని కారణంగా రైతులు వీటిని పండించడం లేదని అధ్యయనంలో తేలింది.